ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అయితే జూ పార్క్కి పోతున్నాము. స్టార్టా? హాయ్ అన్న. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వి అండ్ మామ్. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము పిల్లల్ని తీసుకొని అయితే జూ పార్క్కి పోతున్నాము హైదరాబాద్కి. ఇంకా అక్కడ ఎట్లా టైం స్పెండ్ చేస్తాము అనేదంతా ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో వీడియో ఏంటో అర్థమైపోయింది కదా మీ అందరికీ. మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 12 అట్లా అయింది టైము. ఇంకా జర్నీలోనే 2.5 hours 2 hours అట్లా సరిపోయింది. ఇంకా 2 hours 2.5 hours తర్వాత అక్కడికైతే పోయినాము. అక్కడికి రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. జర్నీలో మస్తు విసుకొచ్చింది అసలు. ఇంకా అక్కడికి పోయినాక టికెట్స్ దగ్గర కూడా ఒక 1/2 hour వెయిట్ చేసినాం. ఇంకా రోజు బక్రీద్ అవడం వల్ల చాలా మంది అయితే వచ్చారు పార్క్కి. ఇంకా ఎలాగోలా వెయిట్ చేసి చాలాసేపటికి టికెట్ అయితే దొరికింది అనమాట. ఇంకా టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా టికెట్ ప్రైస్ అయితే నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు, మా బాగా తెలుసు. ఇంకా ఇదన్నమాట, లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడే పార్క్ లోపలికి వచ్చినాం. ఇంకా ఫుడ్ తిందామని అయితే కూర్చున్నాం. కొంచెం ఎనర్జీ లేదు వీడికి. ఆడికి నీటికి వచ్చేసరికి దమ్మైంది. ఇంకా తిరగాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా అని తింటున్నాం. హాయ్ చెప్పు అన్వి. హాయ్ నువ్వు చెప్పు మన్వి. ఫుడ్ అయితే నేను ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చిన. కొంచెం రైస్, కొంచెం చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకొని వచ్చిన. అంటే బయటకు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ అట్లా తీసుకెళ్ళదు కదా, సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చిన. కాకపోతే మా బావ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక తిందామని చెప్పినాడు. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఆకలి అయిందని స్నాక్స్ తీసుకుందాం అన్నాడు. ఇంకా మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని వచ్చా. ఫ్రైడ్ రైస్ కాదు, వెజ్ బిర్యానీ తీసుకుని వచ్చిండు. ఎంత చెత్తగా ఉందంటే అసలు ఆ వెజ్ బిర్యానీ. అసలు అక్కడ ఫుడ్ అస్సలు ట్రై చేయకండి ప్లీజ్. ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళండి మీరు వెళ్తేనైతే ఖచ్చితంగా. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది, 140 150 అట్లా ఉన్నది. మేము తీసుకున్న రైస్కి అయితే అస్సలు బాగాలేదు అసలు రైస్. మేము ఎట్లా తీసుకున్నామో ప్లేట్స్ అట్లనే వదిలేసేసినాం. ఒక 2-3 బుక్కలు పెట్టుకొని అట్లనే వదిలేసేసినాం. రైస్ అయితే అనవసరంగా వేస్ట్ అయిపోయింది. అసలు అనవసరంగా తీసుకున్నాం అనుకున్నాం. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. మన్వి ఏంటిదిరా అది? మన్వి ఒక దాంట్లో చూపిస్తారు దాంట్లో వాడికి గీసిద్ది. మన్వి ఆగు తాబేళ్ళు, మన్వి ఆగు తాబేళ్ళు చూసినావా? ఆగు ఆగు చాలా ఉన్నాయి చూసినావా? ఇట్రా పడుతూ వామ్మో మస్తు పెద్ద ఉన్నాయి కదా మన్వి. అవి ఏంటి? చేపలా? వావ్, అవి పిల్లలా బావా? పిల్లలా? సర్వల్ క్యాట్ అంట. వామ్మో ఎంత పెద్ద ఉంది. నేను టైగర్ని ఇంత డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మూవీస్లలో చూసేదాన్ని. అసలు అప్పుడు చిన్నగా అనిపిస్తుండే, కాకపోతే డైరెక్ట్ చూసి ఎంత పెద్ద ఉందో మీకు వీడియోలో అంత అర్థమవుతలేదు కానీ చాలా పెద్ద ఉండే. ఇదేమో నక్కనంట. ఒక 2-3 అయితే ఉన్నాయి. ఏమైంది బావా? మనవి ఏంటిది అది? నక్క.
అను నక్క. ఏమేమి చూసినావు? మంకీ చూసినాం, ఫాక్స్ చూసినాం, ఇంకా లయన్ చూసినాం. అవును టైగర్ చూసినాం, లయన్ చూడలేదు. ఇంకా అటు వచ్చింది. అవును అది టైగర్. ఇప్పుడు దీంట్లో ఏముండేదా? అయ్యో నువ్వు చుట్టేది కూడా వీడియో ఎత్తున్నాను నేను. ఇక్కడ ఇవేమో జింకలు, ఇంకా ఏవో కోర్లు అయితే ఉన్నాయి. ఇంకా జింకలు అయితే చాలా ఉండే, గుంపులు గుంపులు ఎక్కడ పోయినా జింకలే కనిపించినాయి. ఇంకా ఇక్కడనైతే నెమలీలు ఉన్నాయి. ఇంకా నెమలీలు, ఇంకా తెల్ల నెమలి అయితే ఉంది. తెల్ల నెమలి చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. అట్లా తెల్ల నెమలి ఉంటుందని నేను సినిమాలలోనే చూసినాం. నాకైతే తెలియదు అట్లా రియల్గా ఉంటుందని. ఇంకా తర్వాత ఇవి ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, ఏనుగులు. వాటికి అయితే స్థలం చాలా ఉండే, ఒక 2 acres ఉంటుందంట. అవి ఉండే ప్లేసే. వాటికి స్నానం చేసుకోవడానికి పక్కన అది కూడా ఉండే. ఇంకా మా మన్వి అయితే చాలా ఎగ్జైట్ అవుతుంది ఆ ఏనుగులను చూసి. మన్వి అది ఏంటిది? అది ఎలిఫెంటా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు దానికి. ఇప్పుడు మేము వ్యాన్లో పోతున్నాం మళ్ళీ ఇంకా యానిమల్స్ చూడడానికి. బావా లోపల ఏముంటుందట? లోపల ఏముంటుందట? లయన్, టైగర్, ఇంకేమేమో డేంజరస్ జంతువులు ఉంటాయి. పాములు గడనా? అందుకే ట్రావెలింగ్ బస్. ఇప్పుడు బస్సులోనే చూపిస్తారా అన్నీ? వాళ్ళు చూపారు, మనం చూసుకుంటే వాళ్ళు బస్సులో కూర్చొని స్పీడ్గా పోతారు కదా వాళ్ళు. ఇంచలేవు, కొంచెం ముందుగానే ఉన్నారు. పొద్దున 11కి వచ్చినాం, ఇప్పుడు 4:30 అవుతుంది. టైం అంతా జర్నీకి ఏరిపోయింది. రాగానే ఫుడ్ తిన్నాం. అసలు ఇప్పుడు టైమే లేదు అసలు. ఇప్పుడు మేము వ్యాన్లో పోతున్నాం. ఈ వ్యాన్లో ఎందుకు వెళ్తున్నామంటే కొన్ని డేంజరస్ జంతువులు ఉంటాయి కదా, లయన్, ఎలుగుబంటి గిన ఉండే. ఇంకా అవి దగ్గర నుంచి ఎట్లా నడుచుకుంటూ పోలేం కదా, అందుకే వ్యాన్లో అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ ఈ వ్యాన్కి కూడా టికెట్ అనమాట. ఈ వ్యాన్లో కూడా ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు అని ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే నాన్ ఏసీలోనే పోయినాం, ఎందుకంటే మళ్ళీ ఏసీ అంటే అద్దాల నుంచి వీడియో సరిగ్గా తీయడానికి రాదు అది ఇదని. ఇంకా ఇట్లా నాన్ ఏసీ బస్సులో పోతే కొంచెం జంతువులకి అన్నీ కనిపిస్తాయి కదా అన్నట్టు ఇంకా అందులోనే అయితే పోయినాం. కానీ అన్నీ మంచిగా కనిపించినాయి. ఫస్ట్ అయితే లయన్ వచ్చింది. కానీ అది కనిపిస్తలేదు, చెట్టు సాటి పోయింది. ఆగు ఆగు ఆగు, వచ్చింది. ఆగు యమ్మ, వామ్మో. మనవి చూ, మనవి జింకలు తింటలేనట్టు ఇప్పింది. ఆగు ఆగు, ఇంకా చాలా రకాల యానిమల్స్ అయితే ఉన్నాయి, కానీ నేనైతే కొన్ని వీడియో తీసిన అనమాట. ఇంకా అడవి దున్నలు చాలా ఉన్నాయి, వాటిని కొన్ని వీడియో తీయలేదు, ఎగ్జైట్మెంట్లో మర్చిపోయిన వీడియో తీయడం. ఇంకా కొంచెం పైనకి అటు సైడ్ ఎక్కితే కొన్ని ఇంకా వేరే జంతువులు ఉన్నాయి, కాకపోతే మేము అటు సైడ్ పోలేదు ఇక టైం లేక. ఇంకా మేము ఇట్టే వ్యాన్లో ఎక్కేసరికి టైం అయిపోయింది. అప్పటికే క్లోజ్ చేస్తానని అన్నారు. ఇంకా మేమైతే దెబ్బ వచ్చేసినాము. ఇంకా ఏదైతే కొండ ఎక్కి దిగుతున్నట్టు అనిపించింది, హైదరాబాద్ అంతా కనిపిస్తున్నట్టు. ఇంకా ఇక్కడ ఎలుగుబంటి గిన్నెనైతే ఉన్నాయి, మీకు అంత కనిపిస్తుందో లేదో క్లారిటీగా నాకు తెలియదు. ఇక్కడ ఈ పొదలలో గిన ఎలుగుబంటిలు గిన ఉండే, ఎలుగుబంటిలు 2 కనిపించినాయి అనమాట. ఇంకా 2 పులులు, 2 లయన్స్ అయితే కనిపించినాయి. చాలా వరకు నెమలీలు, జింకలు ఇవే ఉన్నాయి అన్నమాట. చాలా వరకు అయితే జింకలు ఉన్నాయి. మన్వి చూసినవారా? మన్వి చూసినవా? అవి చూడు
అరే మా దగ్గర రక్త పింజరం ఉంది, పట్టుకోరా బంటి. ఎట్లున్నాయి జంతువులు? సూపర్ సూపరా. తాజా ఎట్లున్నాయి రా అన్ని? ఓ అది ఏం చేసినావు? ఏమేం చేసినావు? లయన్, టైగర్, రెండు రాయన్లు, ఒక టైగర్, చాలా జింకలు, మనవి బాగుంది. జింకలేగా వచ్చే పిలువురి. బావా ఇవేంటి? రక్త పింజరా. ఒకటి చాలా ఉన్నాయి ఇంకా. మనకి చూడరా ఏం చేస్తున్నారా? అక్కడ చాలా పక్షులు జంతువులు చాలా ఉన్నాయి. నాకైతే వీటి పేరు అయితే తెలియదు సరిగ్గా. కొన్నిటికి నేమ్ రాసి ఉంది, అవైతే చదివిన. కొన్ని అయితే తెలుసు, ఇంకా కొన్ని అయితే తెలియదు, నాకు గుర్తులేదు. ఇంకా ఇవైతే కొంగలిగిన ఇంకేమో ఉన్నాయి. అగో జీబ్రా కనిపిస్తుందా? ఇదొకటి, అగో ఇదొకటి, రెండు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. హాయ్ ఎప్పుడు దానికి మనవి, హాయ్ దానికి. అంత తిరిగి 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 అలసిపోయినాం కాబట్టి ఇంకా కొంచెం పెప్సీ అయితే తాగుతున్నాము. ఇంకా బాగా అలసిపోయినాం అన్నట్టు, బాగా నడిచినాం కదా. ఇంకా మా మమ్మీ మేము పెప్సీ తీసుకుంటే ఆమె కలర్ సోడా కావాలని అన్నది. అక్కడ కొత్తగా కనిపించింది ఆమెకి. ఇంకా అది కావాలంటే వాళ్ళ డాడీ అదైతే ఇప్పించింది. మేమందరం పెప్సీ తాగినాం, మా కోడలు మా అల్లుడు మేమందరం పెప్సీ తాగినాం. నువ్వు తాగేది సోడా? సోడా, కలర్ సోడా. కలర్ సోడా. ఏం కలర్ అది? బ్లూ కలరా? బ్లూ కలర్ అను తాగుతున్నా కూడా. అన్వి అన్వి తిరగడం అంతా అయిపోయింది, అన్ని జంతువులను చూసినాం. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇక మొత్తం మర్చిపోయినాం, ఫేసంతా చెమట చెమట అయింది, అందరు మొహాలు వాడిపోయినాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.